తాను ఓడి అన్నను ఓడించిన షర్మిల ఏపీ ఫలితాలపై ఏమన్నారంటే, కాలం బలమైనది, కలిసి ఉన్నవారిని విడదీయగలదు. 5 ఏళ్ల కిందట ఆదర్శ అన్నా చెల్లెల్లా కనిపించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల. కానీ ఇప్పుడు కనీస పలకరింపులు కూడా లేనంతగా విభేదాలు వచ్చాయి. మరి ముఖ్యంగా షర్మిల తెలంగాణ నుంచి వైదొలిగి ఏపీలో పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక అక్కడి రాజకీయం మరింత మారింది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ నేరుగా అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ వెళ్లారు. ప్రభుత్వ విధానాల కంటే వివేక హత్య కేసును ఆమె ఎక్కువగా లేవనెత్తారు. కాగా ఇవన్నీ పక్కన పెడితే మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. షర్మిల ఓడి టీడీపీని ఓడించి తన అన్నను నేరుగానే విమర్శించిన ఆయనను పలుచన చేసిన షర్మిల కడప ఎంపీగా స్వయంగా పోటీ చేసి పరాజయం ఎదుర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి 62,695 ఓట్లతో టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిపై గెలిచారు. షర్మిల 1.41 లక్షల ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఒకవేళ ఇందులో సగం ఓట్లు టీడీపీకి పడిన అవినాష్ రెడ్డి ఓడిపోయేవారు. కాగా మంగళవారం ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన షర్మిల వెంటనే స్పందించలేదు. బుధవారం మాత్రం రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు. హోదా రావాలి, పోలవరం పూర్తి కావాలి, ఏపీకి ప్రత్యేక హోదా రావాలి, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి, రాజధాని నిర్మాణం జరగాలి, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి, సంక్షేమం అభివృద్ధి సమానంగా సాగాలి అని కోరుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందడుగు ఎలా వేయాలో భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు కట్టుబడితేనే కేంద్ర ప్రభుత్వానికి మద్దతునివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకు మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా అదే పందాల్లో వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలకు ఎండగొడతామని పేర్కొన్నారు.